శ్రీమంతమా? అప్పుడేనా? 9 నెలలు ఇంకా నిండలేదే. నిండితే డెలివరీ అయ్యేది. 5వ నెలలో కూడా శ్రీమంతం జరిపిస్తారు శనిబాబు గారు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఐడియా లేదు పార్వతి. ఎనీవే, గుర్తు చేసినందుకు థ్యాంక్స్. మామ్ని అడిగి ఏ డేట్లో సెలబ్రేట్ చేయాలో డిసైడ్ చేస్తా. నువ్వు తాగు. అందరూ హ్యాపీగా ఉన్నారనుకుంటా. అందరూ అని దీన్ని కూడా కల్పిస్తున్నాం ఎందుకంటే ఇక్కడున్నది ఇద్దరే, మహి, ఐశ్వర్య. పార్వతుందిగా. పని మనిషి మన లెక్కలోకి రాదు కదా. ఇవేం జనాభా లెక్కలు ఆస్తి గొడవలు కాదు కదా బాబీ. అఫ్ కోర్స్. కాకపోతే అక్కర్లేని వాళ్ళని మనలో కలుపుకోవడం ఎందుకని చెప్తున్నాను మహి. ఇంకా చూస్తూ నిల్చున్నావేంటే? వెళ్ళి కాఫీ తీసుకురా. ఇందాక తాగారు కదా పెద్దమ్మాయి గారు. మళ్ళీ తాగుతామే, కుడితి తాగినట్టు తాగుతామే. నీకవసరమా? నువ్వెలా తాగుతావో చెప్పక ఆంటీ. సెటైరా? వేయండి వేయండి వేయండి. కాఫీ నాకు కాదు, మా ఆయనకి. తీసుకొచ్చిస్తే తీసుకెళ్ళి ఇస్తాను. పెద్దబాబు గారు ఈ టైంలో కాఫీ తాగరు. నీలాంబరి టైం మొదలైందే. తన చేత్తో ఇస్తే తాగుతాడేమో. నోరు మూసుకొని వెళ్ళి తీసుకురా. బాబీ, పార్వతి తీసుకొస్తే నువ్వు కప్పు తీసుకెళ్లి ప్రోకి ఇవ్వడంలో కిక్కే ఉంటుంది. స్వయంగా నీ చేతులతో ఒక స్పూన్ లవ్, ఒక స్పూన్ ఎఫెక్షన్, ఇంకొక స్పూన్ అట్రాక్షన్ కలిపి కాఫీ ఇచ్చావనుకో. పంచదార పాలు వేయనక్కర్లేదా చిన్నబాబు? అరే, ఏమయ్యాలో కూడా తెలియకపోతే ఎలా పిన్ని? కొంచెం బుర్ర వాడు. బాబీ తన చేతులతో తయారు చేసి తీసుకెళ్తే బాగుంటుంది, కానీ పార్వతి తీసుకొచ్చిన కప్పును హోటల్లో సర్వర్లా తీసుకెళ్తే ఏం బాగుంటుంది చెప్పు? అంతేనంటావా? వద్దు నీలు. చిన్నబాబు చెప్పినట్టు చేస్తే కాఫీ చెడి, తర్వాత కాస్తో కూస్తో లైన్లోకొస్తున్న పెదబాబు నీకు మధ్య ఉన్న బంధం కూడా చెడిపోతుంది. మహి ఎంకరేజ్ చేస్తే నువ్వు డిస్కరేజ్ చేస్తావేంటాంటీ? నీలాంబరి వంటల్లో చెయ్యి బాగా తిరిగినప్పుడు మహి చెప్పినట్టు చేస్తుందిలే. నువ్వెళ్ళవే. సోదంతా వింటూ ఇక్కడే తగలడ్డావు. తాగైష్. ఏయ్, ఆగవే. ఏంటే ఇవి? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,